హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉమా యూనిక్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ప్రాన్స్తో రెండు సింపుల్ రెసిపీస్ చేద్దాం. ఒకటి ప్రాన్స్ ఫ్రై, రెండవది ప్రాన్స్ ఫ్రైడ్ రైస్. దీనికి ప్రాన్స్ని ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి కడుక్కోవాలి. గార్లిక్ని సన్నగా తరుక్కోవాలి. అలాగే 3 ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని స్లిట్ చేసుకోవాలి. ఒక బాండీ తీసుకొని అందులో గార్లిక్ మరియు ఆనియన్ వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో స్లిట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల్ని వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత కడిగి పెట్టుకున్న ప్రాన్స్ని వేసి నీళ్ళు లేకుండా ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుందండి. మరి ఎక్కువసేపు ఫ్రై చేస్తే గట్టిగా అవుతాయి. తర్వాత పసుపు వేసుకోవాలి. అలాగే ఉప్పు కూడా చల్లుకోవాలి. ఈ మొత్తాన్ని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బ్లాక్ పెప్పర్ లేదా మిరియాల పొడిని చల్లుకోవాలి. తర్వాత కారం కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ చక్కగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు ఇందులో కొంచెం చిల్లీ సాస్ వేస్తున్నాను. ఇప్పుడు మొత్తం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్లేవర్ కోసం కొంచెం కరివేపాకు రెబ్బలు వేస్తున్నాను. ఆ తరువాత ఇందులో లాస్ట్లో నిమ్మరసం పిండుతున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీ ఎమ్మీ ప్రాన్స్ ఫ్రై రెడీ. దాని మీద సన్నగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి గార్నిష్ చేశాను. చూడండి, చూడటానికి లుక్ వైజ్ ఎంతో బాగుంది. టేస్ట్ సూపరు. దాని ప్రాన్స్ ఒరిజినల్ ఫ్లేవర్ అలాగే ఉంచుతూ ఈజీగా వితిన్ 5 minutesలో ప్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఆ తర్వాత ఒక బాండీ తీసుకొని అందులో నెయ్యి కానీ నూనె కానీ వేసి వేడి చేసుకోవాలి. ఆ తర్వాత కడిగి పెట్టుకున్న ప్రాన్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి నీరు లేకుండా. ఇందాక మనం వాటిని నిమ్మరసంతో కడిగాము, దానివల్ల స్మెల్ ఉండదండి ప్రాన్స్కి. ప్రాన్స్ని ఎక్కువసేపు కుక్ చేయక్కర్లేదు, లైట్గా ఫ్రై చేస్తే ఉడికిపోతాయి. ఇప్పుడు వీటిని పక్కకు తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలి ఉన్న నూనెలో గార్లిక్ వేసి వేయించుకోవాలి. గార్లిక్ ఫ్లేవర్ తోటి ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీ ఉంటుందండి. తర్వాత ఉల్లిపాయలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు ఫ్రై అయిపోయాయండి. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అలాగే బఠానీలు కూడా వేసాను, ఉంటే వేయండి, లేకపోతే స్కిప్ చేయండి. ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి అది కూడా వేయించుతున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చి వాసన లేకుండా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం కరివేపాకు మరియు క్యాప్సికం ముక్కలు వేసుకున్నాం. మీ దగ్గర క్యారెట్ ఉంటే వాటిని కూడా సన్నగా తరుక్కొని వేసుకోండి.
ఆ తర్వాత ప్రాన్స్ ఫ్రై చేసాం కదా, అవి కూడా వేసి కలుపుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ చల్లుకొని బ్లాక్ పెప్పర్ కూడా చల్లుకోవాలి. ఇప్పుడు మొత్తాన్ని బాగా కలిపి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని ఇందులో వేసి కలుపుకోవాలి. ఈ రైస్ సెమీ పాలిష్డ్ అండి, అందుకే ఆ కలర్లో ఉంది. మీ దగ్గర ఉన్న ఏ రైస్ అయినా వాడుకోవచ్చు. మిగిలి ఉన్న అన్నంతో కూడా ఈ ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు. అన్నం పొడి పొడిలాడుతూ ఉండాలండి. ఇప్పుడు మొత్తాన్ని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం కొంచెం సోయా సాస్ వేస్తున్నాం, దీంతో కలర్ వస్తుంది కదా. తర్వాత చిల్లీ సాస్ కూడా వేసుకోవాలి. ఈ మొత్తాన్ని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇందులో కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని కూడా చల్లుకోవాలండి. క్యాబేజీ కొంచెం పచ్చా పచ్చగా తగులుతుంటే బాగుంటుంది టేస్ట్ కూడా, అందుకని లాస్ట్లో చల్లుతున్నాను. మీరు కావాలంటే ముందు కూడా వేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో ఎమ్మీ టేస్టీ ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. చూసారా, చూడటానికి కూడా లుక్ వైజ్ సూపర్, టేస్ట్ ఇంకా బాగుందండి. దీని మీద పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు చల్లాను. సూపర్ టేస్టీ, దాని ఒరిజినల్ ఫ్లేవర్ పోకుండా 2 రెసిపీలు వితిన్ 10 minutesలో రెడీ అయిపోయాయండి. మీరు వీటిని ట్రై చేసి నాకు కామెంట్స్లో తెలియజేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.